నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జి జి కుమార్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశించి అవాకులు చెవాకులు కావడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా నువ్వు ఇన్ఛార్జ్ ఇచ్చిన దాకా ఈ 3 నెలలు ఎక్కడికి పోయావు అని అడుగుతున్నాం. అసలు ఎలక్షన్ చేసేవా నువ్వు అని అడుగుతున్నావు. ఆధార్ నెల రోజుల ముందు హైదరాబాద్ లో కూర్చొని మళ్ళీ మంతనాలు జరిగిన తర్వాత నువ్వు వచ్చి నెల్లూరులో అడుగు పెట్టావే తప్ప నువ్వు ఎలక్షన్ ఏ రోజు పనిచేయలే. నీ సొంత చింతారెడ్డి పాలెంలో కూడా ఏ బూత్ లో కూడా ఒక్క ఓటు మెజార్టీ రాలా నీకు. 2015 జూలైలో మీ అన్నదమ్ముడు వివేకానంద రెడ్డి కామరాయుడి తెలుగుదేశంలో చేస్తే ఆ రోజు వేలాది మంది మేము పోయి పార్టీలో చేస్తే ఆ రోజు మేము మంచోళ్ళమా? ఈ రోజు మేము అమ్ముడు పోయామా? ఈ రోజు కార్పొరేటర్లు మమ్మల్ని ఎంతో నమ్మకం మీద గెలిపించడం జరిగింది ప్రజలు. మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదైనా చెప్పుకోవాలంటే గోడలకి చెప్పుకోవాలా, దాంట్లో ఫ్లెక్సీలకి చెప్పుకోవాలా? వాటిలో ప్రజలకి మేము న్యాయం చేయబడలేదా? ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు అందరం కూడా మా సొంత స్వలాభం కోసం రాలా, మమ్మల్ని గెలిపించినటువంటి వాటి అభివృద్ధి కోసమే ఈ రోజు పార్టీ మారామే తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు. కార్యకర్తలే బుద్ధి చెప్తారు, కార్యకర్తలే వాళ్ళ దగ్గర తన్నులు తప్పు అంటున్నావు. అయ్యా మేము అడుగుతా ఉన్నాం, ఎలక్షన్ ముందు నీ తమ్ముడిని తీసుకుపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేర్పించావు జై కుమార్ రెడ్డి. ఈరోజు ఎట్ట పోయాడని మేము అడుగుతా ఉన్నాం. నిన్న మీటింగ్ లో కనపడలేదే. ఎవరితో మొదలు పెట్టాలా? నువ్వు తలుచుకుంటే నువ్వు మీ తమ్ముడితో మొదలు పెట్టు, లేదా మమ్మల్ని తలదాల్చుకుంటే నువ్వు టైం చెప్పు, డేట్ చెప్పు, ఎక్కడికి రమ్మంటా చెప్పు, అక్కడికి మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. 10 మంది కార్యకర్తలు ఉన్నారని మీ ఇష్టానుసారం మాట్లాడటం సరైనది కాదు. జి కుమార్ రెడ్డి గారు, మీరు మీ భాష మార్చుకోండి. అసలు ఈ 3 నెలలు మీరు ఇన్ఛార్జి కానీ ఇవ్వకుండా కానీ ఉంటే, అందరికీ కానీ జడ్పీ చైర్మన్ కాకుండా కానీ ఉంటే మాకందరికంటే ముందు నువ్వే మంతనాలు చేసావు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి. నువ్వా మా గురించి మాట్లాడేది? ఈరోజు వాటి అభివృద్ధి కోసం మేము వచ్చామే తప్ప వేరే ఉద్దేశం కాదు. మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమని చెప్పు మటుకు నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా.